ఈ భూమిపై నివసిస్తున్నటువంటి మానవుడు ఆయా సందర్భాల్లో ఆధ్యాత్మికతను తన దైనందిన జీవితం, ఈ లోకయాత్ర తదుపరి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఆధ్యాత్మిక మార్గం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో తమని తాము ప్రతిష్ఠించుకొని కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో జీవితాన్ని సాగించేవాళ్ళు చాలామందే ఉంటారు. ఒక విశ్వాసిగా, ప్రభువుని నమ్మినటువంటి శిష్యుడిగా, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డగా, తాను నమ్మిన రోజు నుండి రూపాంతర ప్రక్రియలోకి వెళ్ళిపోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే దైనందిన జీవితంలో ప్రభువుని గూర్చి, ప్రభు బోధనని గూర్చి ఒకటొకటి తెలుసుకొని క్రీస్తు సారూప్యంలోకి మారడం అనేటటువంటిది అత్యవసరం, అది మ్యాండేటరీ, అది తప్పనిసరి క్వాలిటీ. సో ఇక్కడ ప్రభు వారు కాంప్రమైజ్ కారు. అందుకే ఈ జీవిత యాత్రను మనం కొనసాగిస్తున్నప్పుడు మనలో మార్పు అనేటటువంటిది అత్యవసరం. రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటారు 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది రూపాంతరము చెందండి అంటాడు. సో మారు మనస్సు పుట్టినప్పుడు ఎదుగుతున్న క్రమంలో ఒక మనస్సు ఉంటుంది, ఒక స్వభావం ఉంటుంది, ఒక నేచర్ ఉంటుంది. ఇది మారి రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్, ఎవరి స్వరూప్యంలోకి మారాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు క్రీస్తు స్వరూప్యంలోకి మారాలి. సో ఈ సందర్భంగా ఈ స్వరూప్యంలోకి మారేటటువంటి దశలో చాలాసార్లు మన హృదయం మనల్ని మోసపరుస్తుంది. అందుకే ఈ హృదయం మోసానికి గురి కాకుండా, హృదయం మనల్ని మోసం చేయకుండా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే, అన్వయించుకోగలిగితే, ఆచరించుకోగలిగితే ఆయన సారూప్యంలోకి మారడం అనేటటువంటిది జరుగుతుంది. మత్తయి సువార్తలో, మాథ్యూలో 6th చాప్టర్ 6వ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయం కంప్లీట్గా మనం ధ్యానం చేయాల్సి వస్తే 1 నుండి 5 వచనాలు మన మేలు కోసం లిఖించారు ప్రభువారు. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తాను. ఎందుకంటే ప్రభువారు పరిగణించి అది లిఖించారు. ఒకవేళ ఇది మనం కన్సిడర్ చేయకపోతే ప్రమాదం ఏంటంటే మనల్ని మనమే మోసపరుచుకుంటాం. ఈ మోసం ఎక్కడి వరకైనా మనల్ని తీసుకెళ్ళవచ్చు, పరలోకానికి కూడా దూరం చేయొచ్చు. సో అందుకే జాగ్రత్తగా ప్రభు బిడ్డలంగా మత్తయి 6:1 నుండి 5 వచనాలు ధ్యానం చేద్దాం. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి
చేయున్నది నీ ఎడమ చేతికి తెలియక యుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హిపోక్రసీ, ఇతరులకు కనబడాలి. వాస్తవంగా హిపోక్రసీ వేషధారణ గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఇతరులకు కనబడాలి, నా స్వభావం కనిపించాలి, నన్ను మంచివారు అని అనుకోవాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను ప్రశంసించాలి, నా పేరు చెప్పాలి. సో ఇది వేషధారణ కిందికి వస్తుంది. వాస్తవంగా ఆ స్వభావం నాకు లేదు, కానీ ప్రజల ముందు నేను ఆ స్వభావం కలిగి ఉన్నట్టు, ఆ గుణాన్ని కలిగి ఉన్నట్టు ప్రదర్శింపబడాలి. ఎంత మోసం అండి! ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది వ్యక్తిని? అందుకే కూల్గా దేవుని బిడ్డలంగా ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు ఈ స్వభావం ఉందా, నాకు ఈ స్వభావం ఉందా పరిశీలించుకోవాలి. ఇదే మత్తయి సువార్తలో ప్రభువారు వేషధారణను గూర్చి మాట్లాడుతూ 23వ అధ్యాయము 27, 28 వచనాల్లో కొంత వివరణను ఇచ్చారు. మాథ్యూ చాప్టర్ నంబర్ 23 verses 27 and 28. అయ్యో, వేషధారుడైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వేషధారణ గురించి ప్రభువారు చాలా చోట్ల నొక్కి చెప్పారు. కారణం, వేషధారణ అనేటటువంటిది ప్రభు మాటల్లో చాలాసార్లు అది సహించలేనిదిగా, అది ఒక వ్యక్తిని పాతాళంలోకి నడిపించేదిగా ఉంటుంది అనేటటువంటి అర్థాన్ని మనకు వివరించారు. అందుకే ఈ వచన భాగంలో వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల, ఆ ఉపమానాన్ని వాడారు చూడండి, చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోను. అందుకే ప్రభువారు అన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. అంటే ఈ హృదయాన్ని ప్యూరిఫై చేసేటటువంటి ప్రాసెస్లోనే ప్రభువారిది మాట్లాడారు. అంటే మానవ హృదయం ప్యూరిఫై కావాలి, అది ప్యూరిఫికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఈ హృదయం ప్యూరిఫై కానంత వరకు
రూపాంతర ప్రక్రియ అనేది జరగదు కదా. అందుకే ఈ హృదయ పరివర్తన, హృదయ మార్పు, హృదయంలో ఉన్నటువంటి కల్మషము వెళ్ళిపోయి నిర్మలమైనటువంటి హృదయము, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, శుద్ధమైన హృదయం కలిగి జీవించాలన్నదే ప్రభువారి యొక్క తపన. అందుకే ఈ లేఖన భాగాల్ని ప్రభువారు అనుమతించారు, బోధించారు. 28వ వచనంలో మాట్లాడుతూ అంటారు, మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ, హిపోక్రసీ, అక్రమముతోనూ నిండి ఉన్నారు. సో ఇలాంటి వాక్య భాగాలు వింటున్నప్పుడు పరలోక రాజ్యంలో నేను ఉండాలి అని అనుకునేటటువంటి వాళ్ళు, ఈ భూమి మీద ప్రభువుకి ఇష్టడుగా నేను జీవించాలి అని అనుకునేటటువంటి వాళ్ళు హృదయానికి మార్పు కలిగేటటువంటి దిశలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. హృదయ మార్పు ప్రభువుకి ఇష్టమైంది. అందుకే అన్నారు, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూడడం అంటే దేవుడితో అనుసంధానం కలిగి ఉంటారు, ఫెలోషిప్, స్నేహం కలిగి ఉంటారు, ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అందుకే వేషధారణకు సంబంధించినటువంటి మాటలు కొంత మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కొంత కఠువుగా కనిపించవచ్చు. బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మస్ట్ కదా. రూపాంతర ప్రక్రియ అనేది, క్రీస్తు సారూప్యంలోకి వెళ్ళాలి అనేది ఆయన మ్యాండేటరీ, తప్పనిసరి గుణమైనప్పుడు కొన్ని వదిలిపెట్టుకోక తప్పదు. మనకున్న స్వభావం బై బర్త్, ఎదుగుతున్న క్రమంలో మనకు వచ్చినటువంటి నేచర్, నేను మనుషులకు కనిపించాలి, మనుషుల ఎదుట నన్ను పొగడాలి, నా పేరు, నా ప్రతిష్ట వారు కీర్తించాలి. అందుకే ప్రభువారు ఒక చోట అంటారు, తనను తాను ఉపేక్షించుకొని, డినై యువర్ సెల్ఫ్. ఈ ఉపేక్షించడం అనేటటువంటి మాట సంస్కృత ఆర్జిన్ నుండి వచ్చినటువంటిది కాబట్టి, ఉపేక్ష అంటే ఏమీ కోరుకోవద్దు. పేరు, కీర్తి, ప్రతిష్ట, నాకు ఆ మీటింగ్కి వెళ్తే చైర్ కూడా వేయలేదు, నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నాకు ఒక అంశాన్ని కూడా ఇవ్వలేదు, ఇవన్నీ ఉపేక్షించుకోవాలి. సో ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటారు. అందుకే ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఇంకో వచన భాగాన్ని చూద్దాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో, యాకోబు 1వ అధ్యాయము 26-27 వచనాలు. జేమ్స్ చాప్టర్ నెంబర్ 1 verses 26 and 27. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, అంటే భక్తికి నోటికి కళ్ళానికి ఏదైనా లింకప్ ఉందా అంటే ఎస్. నేను భక్తి గలవాడని, దేవుడితో సంబంధం కలిగి ఉన్నటువంటి వాడిని, దేవుడికి ప్రార్థన చేసేవాడిని, దేవుడి వాక్యం చదివేవాడిని అంటున్నప్పుడు నా నోటి మాటలు కూడా ఆలోచించే నేను మాట్లాడాల్సినటువంటి తరుణంలో మనం ఉండాలి. ఆలోచించాలి, ఈ మాట మాట్లాడితే ఎదుటివారికి మేలా
కీడ, ఇది ఎలాంటి పరిణామాన్ని తీసుకొస్తుంది. సో ఆచితూచి మాట్లాడాల్సినటువంటి విషయం. అందుకే నోటికి కళ్ళెం, అంటే పూర్తిగా మాట్లాడొద్దని కాదు, కళ్ళెం. దాన్ని ఎప్పుడు వదలాలి, ఎప్పుడు దగ్గరికి లాగాలి. సో అంటే హృదయంలో ఉన్నదే బయటికి మాట్లాడతాం కదా. సో హృదయ శుద్ధి, వాక్శుద్ధి కూడా అత్యవసరమని ప్రభువారు బోధించారు. తర్వాత 28లో అంటారు, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. ఇప్పుడు చాలాసార్లు భక్తి చేస్తూ దిక్కులేని వారిని, విధవరాండ్రను, అవసరతలో ఉన్నటువంటి వాళ్ళను మనం నెగ్లెక్ట్ చేస్తే అది మనల్ని మనం మోసపరుచుకోవడం అవుతుంది. బేదలకు సహాయం చేయువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. సో భక్తిలో మనం జీవించడం కాదు, మన ద్వారా మనకు ప్రభువారు అనుమతించిన వనరుల్లో కొంత ఇతరులకు కూడా చెందడం అనేది ప్రభువారు నేర్పించారు. ఆ సత్యాన్ని, దీన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. మనము మన పిల్లలమే, మన కుటుంబం బాగుంటే చాలు, నో, ఇది ప్రభువారు నేర్పలేదు. ఓకే, మన కుటుంబాన్ని పట్టించుకోవాలి అన్నారు, పిల్లల్ని బాలుడు లేకపోతే బాలిక నడవవలసిన మార్గాన్ని బోధించాలి అన్నారు, వాళ్ళకు సమకూర్చగలిగింది సంరక్షకుడిగా, బాధ్యతాయుతంగా. సో ఇవన్నీ నేర్పిన తర్వాత తన సహోదరుడు లేమిలో ఉంటే తనకు సంపాదన కలిగి ఉండి మౌనంగా ఉండేవాళ్ళ గురించి కూడా ప్రభువారు మాట్లాడారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ పాజిటివ్లీ. సో ఇంకో వచన భాగాన్ని మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయంలో 13-15 వచనాల్లో ప్రభువారు లిఖించడం జరిగింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-15 వచనాలు. మాథ్యూ చాప్టర్ నెంబర్ 23 వర్సెస్ 13-15. అయ్యో అంటే ఇక్కడ అయ్యో అనే పదంతో అంటే ఏదైనా నష్టం ఏముంటుంది? పరలోక రాజ్యానికి దూరం కావడమే కదా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోగలిగితే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకన్ని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ అండి, చాలా పెద్ద స్టేట్మెంట్ ప్రభువారు ఇచ్చారు. అంటే పరలోక రాజ్యాన్ని మూసేస్తారు అనేటటువంటి మాట అంటే వాళ్ళంతా అడ్డుబండగా మారిపోతారు ఒక విశ్వాసికి, ఒక విశ్వాసంలో ఎదుగుతున్న కుటుంబానికి. సో ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకోవాలి ప్రభు మార్గంలో ఉన్నప్పుడు. దేన్ని మనం ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. ఇదంతా బోధ. టీచర్తో ఎవరైనా 10 పాఠాలు ఉంటే నేను 5 పాఠాలు చదువుతాను, 5 పాఠాలు చదవను అంటే కరెక్ట్ కాదు కదా. ప్రభువారు నేర్పించిన సత్యాలన్నీ నేర్చుకొని ఆయన సారూప్యంలోకి మారడం అనేటటువంటిదే అనివార్యం. సో ఆ దిశగా మనం ఆలోచించాలి, ఆ దిశగా మార్పు చెందాలి. వచన భాగాన్ని చూద్దాం. మార్క్ సువార్తలో 7వ అధ్యాయము 6-7 వచనాల్లో, మార్క్ సువార్త 7వ అధ్యాయము, మార్క్ సువార్త 7వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు. మార్క్ సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. ఇక్కడ కూడా వేషధారణ గురించే ప్రభువు వారు మాట్లాడారు.
Gospel according to Mark, chapter number 7, verse number 6 and 7. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ప్రభువారే కాదు, యెషయా కూడా ప్రవచించారు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక ప్రవక్త కూడా వేషధారణను ఖండించాడు. వేషధారణ అనేటటువంటిది ఎవరు ఒప్పుకోరండి. అంటే లేనటువంటి గుణాన్ని ఉన్నదిగా చూపెట్టుకోవడం, ఏదో అలా చేసేసి ఎంత చేశానని చెప్పడం, దిస్ ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ హిపోక్రసీ. అంటే నన్ను నేను ఏదో చూపెట్టాలి, ఘనపరచబడాలి, గొప్ప మేలు పొందాలి, లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్నట్టు కనబడాలి. ప్రభువు కంటే ఉన్నత స్థానంలో ఎవరు లేరు కదా. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. వేషధారణ తనను తాను తగ్గించుకోవడం కిందికి రాదు, హెచ్చించుకోవడం కిందికే వస్తుంది. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. సో ఏది కావాలి? తగ్గించుకోవాలా, ప్రభు చేత హెచ్చించబడాలా, లేకపోతే మానవుల చేత, మనుష్యుల చేత, ఎదుటివారి చేత హెచ్చించబడి ప్రభు దృష్టిలో తగ్గించబడాలనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఉపేక్షించుకోవాలి. ఓ స్పెషల్ స్టేటస్ని మనం ఎప్పుడూ కోరుకోదు. ప్రభువారు అనుమతిస్తే దావీదును తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రభువారు అనుమతించినప్పుడు ఆ రాజ్యపాలన చేయడానికి ఆయన కూర్చున్నాడు. ఆయన మర్చిపోలేదు. తన గొర్రెల దొడ్డిని గుర్తు చేసుకున్నాడు రాజుగా. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. తన స్థితిని మర్చిపోలేదు. ప్రభువు కోసం అక్కడ కూర్చున్నాడు, రాజ్య పరిపాలన కోసం కూర్చున్నాడు. మానవులంగా, విశ్వాసులంగా ఆయన ఏదైనా ఉన్నత స్థానంలో కూర్చోబెడితే అది కేవలం ప్రభువు కార్యం చేయడానికి తప్ప మనల్ని మనం ఏదో ఎస్, ప్రభువారు మనల్ని కూడా హెచ్చిస్తారు, నో డౌట్. తగ్గించుకున్నాం కదా, ఆయన డెఫినెట్గా హెచ్చిస్తాడు. నలుగురి ముందు ఆయన మన పేరుని గణపరుస్తాడు. నన్ను గణపరచువాడు నేను గణపరుస్తానన్నాడు కదా. సో ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని చివరిగా తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది. అంటే ఇది కొంత ఇబ్బంది గురి చేయొచ్చు, లేకపోతే కొంత కటువుగా అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ ట్రూత్. ప్రభువారి వాక్యంలో ఉంది కాబట్టి మనం ధ్యానించుకొని, మందు చేదుగా ఉంది అన్నప్పుడు దాని పరిణామం కూడా కనబడుతుంది కదా. ఆయాసం తగ్గడం, జ్వరం తగ్గిపోవడం, క్రోసిన్ ట్యాబ్లెట్ తీయగా ఉండదు కదా. సో టైటస్ పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. ఇది ప్రభువారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి. ఇది ప్రభు వాక్యమని విందాం. వన్స్ అగైన్ రిపీట్. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. వాళ్ళు చెప్పుకుంటారు మాకు దేవుడు తెలుసని, బట్ క్రియలు భ్రష్టులు అన్నారండి. అంటే చాలా పెద్ద మాట ప్రభువారు వాడారు, పౌలుకు అనుమతించారు. అది భ్రష్టులునే ఉండి ప్రతి సత్కార్యము విషయమే భ్రష్టులు. సత్కార్యము దేవుడు నిర్ణయించిన సత్కార్యములు చేయుటకే మనము క్రీస్తునందు సృష్టించబడ్డామని పౌలు గారు పత్రికకు రాస్తూ మాట్లాడతారు. అంటే మంచి పనులు చేయడానికి వీరు ముందుకు వెళ్ళరు. అంటే ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారు? బయటికి అది చేద్దాం, ఇది చేద్దాం, చెయ్యాలి,
బట్ సమయానికి వచ్చినప్పుడు చేసేవారిని ఆపడము, తాము పిడికిలి బిగించడము, ఇది భ్రష్టత్వం. ప్రభువారన్నమాట భ్రష్టత్వం. భ్రష్టులునై ఉండి ప్రతి సత్కార్యము చేయడానికి, అంటే వాక్యాన్ని మరిచిపోయారు. ప్రతి సత్కార్యం చేయడానికే, దేవుడి చిత్తం చొప్పున ఉన్న సత్కార్యాలు చేయడానికే మనం క్రీస్తులో సృష్టించబడ్డాం, ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడనే సత్యాన్ని, వాస్తవాన్ని మరిచిపోయారు. హృదయాన్ని పక్కకు పెట్టేశారు, మనస్సాక్షిని కలుషితం చేసుకున్నారు, జీవించడం జరుగుతుంది. అందుకే దయచేసి ఈ విషయాలన్నీ వేషధారణను గూర్చి మనం విన్నాం. మన హృదయాలను మనం మోసపరుచుకోకుండా, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ప్రభువు వాక్యపు వెలుగులో ఈ హృదయం మోసానికి గురి కాకుండా మనల్ని మనం సరిచేసుకుని, ఒకవేళ ఆ రీతిగా జీవిస్తుంటేనే, జీవించకపోతే దేవుడికి స్తుతులు, దేవుడికి మహిమ. ఒకవేళ ఈ కోణంలో మనం ఆలోచిద్దాం. రూపాంతర ప్రక్రియలో మనల్ని మనం ముందుకు తీసుకెళ్దాం. రూపాంతరం చెంది క్రీస్తు సారూప్యంలోకి మారడానికి ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం, సఫలమవుదాం. ఈ విషయంలో ప్రభు మనకు సహాయం చేస్తారు, ఒకవేళ ఆయన సహాయం కోరితే. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీ వాక్యాన్ని విన్నాం, ధ్యానించే మనసు దయచేయండి, దీవించండి, మానవాళిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.